హాయ్ ఫ్రెండ్స్, దీవాళీ సేల్ అయితే వచ్చేసింది. చాలామంది మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్ గురించి అయితే నన్ను అడుగుతున్నారు. సో దసరా ఆఫర్స్ చాలామంది మిస్ అయ్యారు. దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఈ వీడియోలో నేను టాప్ 5 to 6 మొబైల్స్ బెస్ట్ డిస్కౌంట్ డీల్స్తో చెప్తాను. ఎస్బీఐ యాక్సెస్ కార్డుతో కూడా కంపేర్ చేద్దాం. ఈ వీడియోని అయితే మిస్ అవ్వకండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. సో నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సేల్ ప్లేస్మెంట్స్ అండ్ బ్యాంక్ ఆఫర్స్ ఏంటంటే మనకు ఫ్లిప్కార్ట్లో అయితే ఎస్బీఐ కార్డ్ డిస్కౌంట్ అయితే హైలైట్ ఉంది మనకు. అమెజాన్లో అయితే యాక్సెస్ అయితే ఆఫర్స్ చాలా ఉన్నాయి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఆఫర్స్ ఉన్నాయంటే మనకు 30,000 వచ్చే ఫోన్ 25Kలో వస్తుంది బ్యాంక్ ఆఫర్స్ని బేస్ చేసుకొని. సో ఆల్వేస్ ఏం చెక్ చేయాలంటే ప్రొడక్ట్ ట్యాక్స్ అని డిస్కౌంట్ ప్లస్ బ్యాంక్ ఆఫర్స్ని అయితే కంబైన్ చేసి టోటల్ ప్రైస్ని అక్కడే ఉంటుంది చూడండి ఒకసారి. ఇలా ఉంటేనే మీరు మొబైల్ అయితే పర్చేజ్ చేయండి. మనం నార్మల్గా టాప్ డిస్కౌంట్లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ మనకు 5 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నథింగ్ ఫోన్ 3. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే 12GB ప్లస్ 250GB అయితే మనకు వస్తుంది. మోడల్ మాసెస్ అయితే వస్తుంది మనకు. డిస్కౌంట్లు అయితే చాలా ఉంటుంది మనకు. ఈ ఫోన్ అయితే ఫస్ట్లో పర్చేజ్ చేయండి. ఇది చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ లెవెల్లో కానీ పర్ఫార్మెన్స్ లెవెల్లో కానీ చాలా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఏంటంటే నథింగ్ ఫోన్ 3A Pro. ఇందులో బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఉంది మనకు. టెలిఫోటో లెన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ ఫ్యూచర్లో మనకు. బ్యాటరీ లెవెల్స్లో కానీ కెమెరా పర్పస్ కానీ హై లెవెల్ పర్పస్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే రియల్మీ P3 Ultra. ఈ రియల్మీ P3 Ultra అయితే ఏంటంటే ప్రైస్ బెస్ట్ డిస్కౌంట్ ఇది. 30K నుంచి 90K మధ్యలో అయితే ఈ ఫోన్ మనకు చాలా పర్చేస్ అవుతుంది, చాలా బెస్ట్ డిస్కౌంట్లో. దీని ఒకసారి చూడండి, రియల్మీ P3 Ultra చాలా ఫోటో పర్పస్ కానీ గేమింగ్ పర్పస్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే Oppo K3 Turbo. ఇది ఏంటంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే గేమింగ్ పర్పస్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. హ్యాండ్ కూలింగ్ అని హై పర్ఫార్మెన్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. బ్యాటరీ లెవెల్ చూసుకున్నట్లయితే 7000 mAh బ్యాటరీ అయితే ఉంది ఇందులో. నెక్స్ట్ అంటే రియల్మీ P3 Pro. 16Kలో అయితే ఇది ఒక పర్ఫెక్ట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ ప్లస్ 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. అలాగే 18 వాట్స్ ఛార్జింగ్ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జర్ కూడా అవైలబుల్గా ఉంది. బ్యాటరీ లెవెల్స్ కానీ ఫోన్ పర్ఫార్మెన్స్లో మనకు మిడిల్ రేంజ్లో అయితే రియల్మీ P3 Pro అయితే చాలా బెస్ట్ అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఏంటంటే మోటోరోలా G86 పవర్. ఇదేంటంటే 14,999 వస్తుంది. ఇది కంపారిజన్ విత్ రియల్మీ P3తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువలో అయితే వస్తుంది. దీని ఒకసారి చూసుకోండి మీరు. ఈ 5 ఫోన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు టాప్ డీలింగ్స్లో అయితే మనకు దివాళీ ఫెస్టివల్లో. ఇవైతే పర్చేజ్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఈచ్ మొబైల్లో మనం ఏమేమి కంపేర్ చేయాలంటే ప్రైస్ లాస్ట్ సేల్ ఉండి దివాళీ సేల్ అయితే ఒకసారి కంపేర్ చేసుకోండి. ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మీరైతే ఫోన్ అయితే పర్చేజ్ చేయండి. స్పెసిఫై చేయాలంటే ప్రాసెసర్, కెమెరా, డిస్ప్లే అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ అయితే ఎక్కువ చూసుకోవాలి మనం. ఇవి చూసుకొని అయితే ఫోన్ అయితే మనం పర్చేజ్ చేయాలి. చాలా మంది పీపుల్స్ ఎలాంటి ఫోన్స్ కావాలంటే గేమింగ్ పర్పస్ కానీ, నార్మల్ యూసేజెస్ కానీ, హెవీ యూజర్స్ కానీ, ఫోటోగ్రాఫిక్ లవర్స్ కానీ వీళ్ళైతే చాలా మంది బై చేస్తారు ఫోన్స్. సో వాటిని బేస్ చేసుకొని ఫ్యూచర్ బేస్ చేసుకుని ఫోన్స్ అయితే కొనండి. సో ఎగ్జాంపుల్ గా నథింగ్ ఫోన్ 3 ఎలా ఉంటుందంటే ప్రైస్ లాస్ట్ డీల్ లో 40,000 ఉంటే ఇప్పుడు మనకు దీవాళీ ఫెస్టివల్ లో 32,000 అయితే వచ్చింది. లాస్ట్ డీల్ అండ్ ప్రజెంట్ డీల్ అయితే ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ అయితే చేయండి. సో కీ ఫీచర్స్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ వస్తుంది ఇది అయితే. అలాగే 50MP డ్యూయల్ కెమెరా ఉంది. 6.7 inches డిస్ప్లే అయితే అవైలబుల్ గా ఉంది. అలాగే 4700 mAh బ్యాటరీ కూడా ఉంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే అవైలబుల్ గా ఉంది మనకి. ఆడియన్స్ కి ఎలా అంటే హెవీ యూజర్స్ కి అయితే యూస్ఫుల్ అవుతుంది. ఫోటోగ్రాఫ్స్ లవర్స్ కన్నా ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఈ ఫోన్ అయితే పర్చేజ్ చేయండి. ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే రియల్మీ P3 Pro. దీని ప్రైస్ చూసుకుంటే దివాళీ సేల్ లో మనకు తక్కువ డిస్కౌంట్ లో అయితే వస్తుంది. ఇది ఇలా కీ ఫీచర్స్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే వస్తుంది. అలాగే 64MP కెమెరా అయితే అవైలబుల్ గా ఉంది. 6.7 inches AMOLED డిస్ప్లే అయితే అవైలబుల్ గా ఉంది ఇందులో. అలాగే 1000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. ఇది నార్మల్ యూజర్స్ కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే గేమింగ్ పర్పస్ లో కూడా యూస్ఫుల్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవుతుంది. సో సెకండ్ డీల్స్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ F6 అయితే తీసుకోండి. 11,000 లో వస్తుంది. చాలా బెస్ట్ డీల్ ఇది. నెక్స్ట్ పోకో X7 14,000 కి అయితే వస్తుంది. ఇది కూడా చాలా బెస్ట్ డీల్. IQ Neo 10R కూడా వస్తుంది 24,000 మనకు. నెక్స్ట్ ఏంటంటే OnePlus 13R వస్తుంది మనకు 36,000 లో. నెక్స్ట్ GT7 Pro కూడా వస్తుంది మనకు 42,000 లో మనకు. సామ్సంగ్ గెలాక్సీ S24 అయితే అల్ట్రా మనకు 73,000 లో వస్తుంది విత్ యాక్సెస్ అండ్ HDFC ఆఫర్స్ లో కూడా. సో లాస్ట్ ప్రైస్ ఈ ప్రైస్ అయితే కంపేర్ చేసుకోండి. వాటిని కంపేర్ చేసుకొని ఫోన్ అయితే పర్చేజ్ చేసుకోండి. వాట్ నాట్ టు బై ఎలా మనం పర్చేజ్ చేసుకోవద్దు అంటే ఈ ఆఫర్స్ లో ఐఫోన్స్ అండ్ పిక్సెల్ ఫోన్ అయితే పర్చేజ్ చేసుకోకండి ఈ డిస్కౌంట్ లో. ఎందుకంటే సేమ్ రేట్ ఉంటుంది, డిస్కౌంట్ ఏమి ఉండదు. అలాగే ల్యాప్టాప్స్ అండ్ టీవీస్ లో సపరేట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నేను ఒకసారి చూసుకోండి వెళ్ళి. నా నుంచి బయింగ్ టిప్స్ ఏంటంటే ఆల్వేస్ కంపేర్ చేయండి ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో. అలాగే బ్యాంక్ ఆఫర్స్ కూడా కంపేర్ చేయండి. ఈఎంఐ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్స్ కూడా యూజ్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అంటే స్టోరేజ్ అండ్ ర్యామ్ కూడా కంపేర్ చేసుకోండి. మినిమం 8GB ర్యామ్ అయితే ఉండాలి, ఎందుకంటే గేమింగ్ పర్పస్ కానీ నార్మల్ యూసేజ్ కన్నా. అలాగే చెక్ రివ్యూస్ కూడా, అన్బాక్సింగ్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి.
చాలా డూప్లికేట్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆఫర్స్ లో. ఈ వీడియోలో టాప్ 6 ఫోన్స్ అయితే మనం క్లియర్ గా తెలుసుకున్నాం. వాటి లింక్స్ అండ్ డీల్స్ అయితే అన్ని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, నేను ఒకసారి చూసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.